తండ్రి ముఖేష్ అంబానీ ఏషియాలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామికవేత్త అయినా కూడా అనంత్ అంబానీ మాత్రం నా రూటే సెపరేటు అన్నట్టుగా ఉంటారు. ప్రకృతి, జంతువులు, పక్షుల పరిరక్షణ కోసం ఇప్పటికే గుజరాత్ జామ్నగర్లో వంతారా జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని నిర్మించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు మరోసారి మూగజీవాల పట్ల తమ మమకారాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం జామ్నగర్ నుంచి ద్వారకా వరకు 140 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడు అనంత్ అంబానీ. ఏప్రిల్ 10వ తేదీన ఆయన 30వ పుట్టినరోజు. అప్పటికల్లా ద్వారకానాథుని చేరుకోవాలనే లక్ష్యంతో గత 5 రోజులుగా రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు నడుస్తూ ఉన్నారు. ఇప్పటికే 60 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశారు. అనంత్ అంబానీ పాదయాత్రకు సంబంధించిన వీడియోలు కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మరో వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. జామ్నగర్ నుంచి ద్వారకాకు రోడ్డుపై పాదయాత్రగా వెళ్తున్న అనంత్ అంబానీని దారిలో కనిపించిన ఓ దృశ్యం ఆకర్షించింది. కోళ్లతో కిక్కిరిసి ఉన్న ఓ లారీ కబేలాకు వెళ్తూ ఉండటం చూసి చలించిపోయాడు. వెంటనే తన సిబ్బందిని పిలిచి ఆ లారీని ఆపమని ఆదేశించాడు. కోళ్లను సంరక్షించేందుకు వ్యాపారికి డబ్బులు చెల్లించి వాటిని కొనుగోలు చేశాడు. వందలాది కోళ్లను సంరక్షణ కేంద్రంలో ఉంచేందుకు చొరవ తీసుకున్న అనంత్ అంబానీ దయాద్ర హృదయానికి నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.